ఈ గొట్టాలు ఉంటాయి మ్యాక్రోన్ అండి. ఇది కూడా పై పొడుగు పొడుగు మ్యాక్రోన్ అండి. కొంచెం ఉప్పు, నీళ్ళు, నూనె వేసి ఫస్ట్ ఉడకబెట్టినండి. కుక్కర్లో ఉడకబెట్టిన, జిల్లు పెట్టకుండా ఉడకబెట్టినండి. అన్నీ పోపు చేసిన, నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, పల్లీలు, పప్పులు కూడా వేయచ్చు, పచ్చిమిరపకాయలు, అన్నీ టమాటా వేసి పోపు చేసి కలగలిపిన, ఉప్పు వేసిన, కొంచెం మళ్ళీ దాంట్లో వేసి ఉడిపెట్టిన, కొంచెం వేసిన, ఉప్పు వేసిన, కరివేపాకు వేసిన, అల్లం వెల్లిగడ్డ వేసిన. సోయా సాస్ వేసుకుంటే బాగుంటుంది, లేకుంటే ఉడుకోవచ్చండి. టమాటా సాస్ కూడా వేసుకుంటే బాగుంటుంది. ఉడికే తినే సాస్ వేరే ఉంటుంది, వండుకునే సాస్ వేరే ఉంటుందండి. కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కారం ఎక్కువ కావాలనుకుంటే కొంచెం కారం పొడి వేసుకుంటే కూడా బాగుంటుంది. నేనైతే వేయను కారం పొడి. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా కలిసిన కారం పొడి అండి, ధనియాల పొడి వేసినండి టేస్ట్ కొరకు. బీన్స్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు అండి. ఇదిగోండి నేను ఉడకబెట్టి కలగలుపుతాండి. మనం ఫస్ట్ కడిగి ఉడకబెట్టాలండి. ఆ నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు కూడా పోస్తే మనం పోపులో ఉడకబెడితే కొంచెం ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయి. మనం అందుకే సప్పగా ఉండకుండా ఉప్పు వేసి ఉడకబెడతామండి. నీళ్ళు పోసిన నేను అన్నీ ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, అవి కలిపినారు. సోయా సాసు, టమాటా సాసు బాటిల్ దొరుకుతాయి, బాటిల్ తెచ్చుకోవచ్చండి. నేను ఈ స్పూన్ వేసినండి, ఎక్కువ వేస్తే కూడా కలర్ వచ్చేస్తుంది, బాగుండదు. సోయా సాసు కొన్ని మా మనవని కొరకు తీసి పెట్టినండి. నాకు టమాటా వేస్తే తీసేస్తాడు, ఏ వేసినా తీసేస్తాడు. నాకు ఇట్లా తెల్లగా ఉంటే ఇష్టం. కొంచెం నెయ్యి వేసి పోపు చేసి ఉప్పు కలిపి ఇస్తే బాగుంటుందండి. పిల్లలకు సప్పగా ఉంటాయి, తింటారు. తెల్లగా ఉండి పసుపు వేసినా ఇష్టం ఉండదు ఆయనకు. ఈ మ్యాక్రోను ఇవి ఇట్లా చేసి పెడతా పిల్లలకు. ఇదే మా గురించి అండి, అదే మా మనవని కూరకు, ఇదే మా గురించి. కొంచెం మిరియాల పొడి చల్లితే బాగుంటుందండి. కారం వద్దనుకుంటే మిరియాల పొడి కూడా చల్లొచ్చు, కానీ ఇప్పుడు నేను ఏది చల్లకుండా చేస్తాను. మా మనవానికి ఇష్టపడాడు. చిన్న ఆయన ఇదే తింటాడు, పెద్ద ఆయన ఇదే తింటాడు. గిన్నె పెట్టిన నెయ్యి పోసి సప్పగా ఉంటుంది, నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుందండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం ఉప్పు తగినంత. సాసు తినే సాసు తెచ్చుకొని సాసు కలుపుకొని తింటాడండి. ఇట్లుంటే స్టవ్ ఆఫ్ చేసుకునండి. రెడీ అయింది మ్యాక్రోని. కొంచెం నీరుతో ఉంచితే చల్లారితే గట్టి పడుతుందండి. మనం ఏ చట్నీతో అయినా తినవచ్చు. ఉసిరికాయ చట్నీతో తినవచ్చు, టమాటా చట్నీ, మనం పల్లీల చట్నీ, ఏ చట్నీతో తిన్నా బాగుంటుందండి టేస్ట్. నేను చేసే విధానం మీకు చూసినా మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి. చేసి ఇట్లా కూడా ఉడకబెట్టచ్చండి. మన ఉప్మా ఉడకబెట్టింది ఒకటికి 2 పోసి ఉడకబెట్టాలి. ఇట్లయితే మనం ఉడకబెట్టింది అయితే తొందరగా అవుతుంది, అయితే కొంచెం లేట్ అవుతుంది. ఇది కూడా రెడీ అయిందండి, తీసేస్తున్నా. మెత్త ఉడికినాయండి, అయ్యో మెత్త ఉడికినాయి. స్టవ్ బంద్ చేస్తున్నా. ఇది సాస్తో తింటే బాగుంటుందండి. పిల్లలు కారం తినని పిల్లలు కానీ ఎవరు తిన్నా బాగుంటుంది. ఇది మా మనవానికి, పెద్ద పిల్లలకు ఇది మేము చేసుకున్నదండి. థ్యాంక్స్ అండి చూసే వాళ్ళందరికీ.